ఎన్నో పోరాటాలు, ఎన్నో అవరోధాలు, తండ్రి చేత, తల్లి చేత, అక్క చేత, అమ్మ చేత, మా ఆడబొడుచుల చేత, లేకపోతే నా తోటుకోళ్ళ చేత, నా ఈయంకుడి చేత, ఇలాగా ఒకటని కాదు అన్ని పోరాటాలే పాస్టర్ గారు అని చెప్పేవారు ఈరోజు క్రైస్తవులు లేకపోలేదు. ఈరోజు నేను ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే, నీవు పోరాటములు ఉన్నావని గుర్తెరిగితే, ఆత్మీయ పోరాటములో నీ పోరాటం జరుగుతుందని గుర్తెరిగితే, ఈ పోరాటములో ఒక మార్గము గుండా నీవు నేను మనం ఏం చేయాలంటే ప్రయాణాలు చేయాలి. ఏ దారి పడితే ఆ దారికి పోకూడదు. ఎవడ బిడితే ఆడ వెనకాల మనం వెళ్ళిపోకూడదు. మనకంటూ ఒక గురి ఉండాలి. ఆ మార్గంలో మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. ఈరోజు క్రైస్తవులైన వారు చాలామంది ప్రభు వారికి ఇచ్చిన రక్షణను, ప్రభు వారికి ఇచ్చిన స్థానాన్ని, ప్రభు వారికి ఇచ్చిన స్థితిని చాలామంది ఏం చేసేస్తున్నారంటే కోల్పోయి ప్రక్కన పెట్టేసి, అది ప్రాముఖ్యము కాదు, మా మార్గాలే మాకు ప్రాముఖ్యం. సామెతల గ్రంథంలో ఈ మాట ఇలా రాయబడి ఉంటుంది. ఒకని నడవడిక ఆడికి న్యాయముగా కనపడిన, యథార్థంగా కనపడిన తుదకు అది మరణమునకు తీసుకువెళ్ళును అనే మాట సామెతలో రాయబడుతుంది. ఈరోజు నేను ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో మనం వెళ్ళే మార్గములో, పోరాటములో, చేస్తున్న పోరాట ప్రతిభలో, లేకపోతే పోరాటములో దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఏంటంటే, దావీదుకే ప్రభు తోడై ఉన్నప్పుడు, దావీదు వలె నీవు నేను మనమందరము ప్రభుకి ఇష్టలుగా బ్రతికితే ఆయన కూడా మనకి, మన కుటుంబమును, మన బిడ్డలకు తోడుగుండి నడిపిస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్తారా?